తమిళ సూపర్ స్టార్ తమిళగల వెట్రికలంగం పార్టీ స్థాపకుడు విజయ్ దళపతి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. ఏడాది పాటు జనం మధ్యనే ఉండేలా సుదీర్ఘ కార్యాచరణకు రెడీ అయ్యారు. 100 నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. 2-3 నెలల్లో తమిళ వెట్రికలగం రాష్ట్ర సదస్సు కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు విజయ్ దళపతి. పార్టీ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. అంటే తమిళనాడు రాష్ట్రం సంబంధించి అయితే మాత్రం తమిళగై వెట్రి కలగం అనే పార్టీని కూడా స్థాపించారు తమిళ సూపర్ స్టార్ అనేటువంటి విజయ్ దళపతి. ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచే సంచలనమైనటువంటి చర్చలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మాత్రం లోక్సభ ఎన్నికలకి కొన్నాళ్ళకు ముందుగా అయితే మాత్రం పార్టీని ప్రకటించారు సినీ నటుడు విజయ్. అయితే మాత్రం ఒక ముఖ్య లక్ష్యంగా అయితే మాత్రం 2026 శాసనసభ ఎన్నికల లక్ష్యంగా అయితే దాన్ని ఎంచుకొని కూడా ప్రజలకు దగ్గరయ్యే విధంగా కూడా కొన్ని సంకేతాలు ఇచ్చుకుంటూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోవాకు సంబంధించినటువంటి అయితేనే ఇప్పుడు కూడా ఒక వార్త అయితే మాత్రం ఇప్పుడు అనౌన్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల తర్వాత కూడా ప్రజల్లోకి 100 నియోజకవర్గాలు కలుపుకుంటూ కూడా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేపట్టాలనేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు విజయ్. అయితే మాత్రం తను స్థాపించినటువంటి తమిళగై వెట్రి కలగం అనే పార్టీకి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించి కూడా పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేసి ఈ యొక్క పాదయాత్రను కూడా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా చేయాలి అనేసి కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక 2026 ఎన్నికల్లో కూడా అఖండ విజయంతో సాధించడం లక్ష్యంగానే ఒక పార్టీ కూడా పనిచేస్తా ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఒక మెంబర్స్ కూడా తన రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ఒక పార్టీ మెంబర్స్ కూడా 2 లక్షల మంది వాలంటీర్లతో పాటుగా ఒకటి చేస్తున్నారు. ఇప్పుడే దాదాపుగా అయితే మాత్రం 40 లక్షల దాకా మెంబర్స్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక పార్టీకి అయితే సమకూర్చారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే మాత్రం తను ఒంటరిగా పోటీ చేస్తారా లేకపోతే కూటమిగా ఎవరితో అయినా పొత్తుతో పెట్టుకుంటారా అనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. అలాగే ఒక 2006లో సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాన్నే లక్ష్యంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం విజయ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క విజయ్ దళపతి అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అయితే ఎన్నో ఇప్పటి వరకు సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అలాగే డిఎంకే అన్నాడీఎంకే బీజేపీ నేతలకు కూడా అంటే బీజేపీ నేతలకు సంబంధించి అయితే కూడా వాళ్ళు ఆ యొక్క పార్టీలకి వ్యతిరేకంగా వాటికి దూరంగా కూడా ఉంటూ విజయ్ మాత్రం సపరేట్ గా ఒక ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి పనులు చేసుకుంటూ అయితే పోతా ఉన్నారు. ఈ యొక్క ఈ సెప్టెంబరు లేదా నవంబర్ నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేయాలనేసి కూడా చూస్తున్నట్టు పరిస్థితులు అయితే కనబడుతుంది. అలాగే పార్టీ సభ్యత్వాలు కూడా ఎక్కువగా నమోదు చేసే విధంగా కూడా ఇప్పటి వరకు అయితే అలాంటి కార్యాచరణ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే విజయ్ అయితే చూస్తున్నారు. ఒక సినిమాలకు కూడా కొద్దిగా దూరంగా ఉంటూ పూర్తి స్థాయిగా కూడా తమిళనాడు రాష్ట్రం ప్రజలకైతే మాత్రం దగ్గరగా ఉండాలి. ఒక తమిళగై వెట్రి కలగం అనే పార్టీ అయితే మాత్రం ప్రజలకు సంబంధించినటువంటి పార్టీగా ముందుకెళ్ళాలి. వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి ప్రజల్లో అయితే మాత్రం తన యొక్క ప్రజల పార్టీగానే నెలకొల్పాలనే ఉద్దేశంతో కూడా విజయ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. అలాగే ఒక 2-3 నెలల తర్వాత కూడా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి కమిటీలంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ఎన్నికల కమిషనర్ కూడా ఇప్పటికే తన పార్టీ జెండాని కానీ పార్టీ గుర్తును కూడా కావాలి అనేసి కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఒక మీటింగ్ లోనే ఒక రాష్ట్ర సభల్లోనే ఒక జెండాని కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి దాన్ని అంటే పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు కూడా అక్కడే ఓపెన్ చేసే విధంగా అయితే చూస్తున్నారు. కొన్నాళ్ళుగా విజయ్ పర్యటనలో కూడా మాట తీరు కూడా చేస్తున్నటువంటి పల్లా చూస్తుంటే మాత్రం ఒక వచ్చేటువంటి ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రపంచం అయితే సృష్టించే విధంగా కూడా ఉందనేసి కూడా తెలుస్తుంది. విజయ్ ఇప్పుడు కూడా కొద్దిగా మెచ్యూరిటీగా అంటే సినిమాల నుంచి కూడా వచ్చేటి పక్కన పెట్టేసి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు ప్రవర్తించడం చూస్తుంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఇతనికి మద్దతు తెలిపే విధంగా అంటే కూటమిలోకి చేర్చుకొని తన వైపుగా తిప్పుకోవాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటికైతే మాత్రం విజయ్ అయితే మాత్రం ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయము, ఒంటరిగా వెళ్తున్నాం అనేసి మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఇలా జరిగితే ఒకవేళ పార్టీ శ్రేణుల్లో కూడా చర్చించిన తర్వాతనే ఒక పార్టీ కూటమిగా రావాలా లేక
ఒంటరిగా పోవాలా అనేసి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం విజయ్కి సంబంధించి అయితే బలంగానే తమిళనాడులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొత్తగా ఇప్పుడు చేసేటువంటి ఒక పాదయాత్ర కూడా ఒక సంచలనంగా మారే విధంగా కూడా కనిపిస్తా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేష్.